అందరికి నమస్తే. వానాకాలం లేట్‌గా స్టార్ట్ అయింది. వానలు మస్తు పడ్డాయి. గోదావరి ఉప్పొంగింది. ప్రాణహిత దుంకింది. కృష్ణ అన్నిటికన్నా ముందే దుంకింది. ఫుల్ నీళ్ళు ఎక్కడ చూసినా. ఫుల్ పంటలు పండాలి కదా తెలంగాణల. కానీ చాలా భయంకరమైన రిపోర్ట్ ఉంది తెలంగాణలో. పంటల సాగు తగ్గింది బాగా. ముఖ్యంగా కాళేశ్వరం కింద తగ్గింది. వీళ్ళు కాళేశ్వరం లేకపోయినా మనం పండించేస్తామంటారు కదా! కాళేశ్వరం లేకపోయినా కోటి ఎకరాల్లో పండించమంటారు కదా! అవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే నీళ్ళు వచ్చినప్పుడు పంట వేయరు. పంటేసే టైంకి నీళ్ళు రావాలి. వరి మనం వేసే టైంకు ప్రాజెక్టులో చుక్క నీళ్ళు లేవు. ఏ చెరువులో నీళ్ళు లేవు. మొన్న పడ్డ వానతోన ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కొంత పెరిగింది. కొంచెం వేసినారు. మళ్ళీ వరి కొంచెం పెరిగింది. ఇక మిగతా ఆ రిపోర్ట్ అంతా చూద్దాం మనం. అసలు ఎందుకు ఇట్లా అయింది? కాళేశ్వరం లేకుండానే పండిస్తామన్నోళ్ళు కాళేశ్వరం లేకపోతే దాని ఎఫెక్ట్ ఎట్టుందో చెప్పే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. నేను తెలంగాణ క్రాప్ తగ్గిందని పెట్టిన. ఎందుకంటే నేను అన్ని సంవత్సరాలు పోల్చలేను. 2023, 24, 25 3 సంవత్సరాలు పోలుద్దాం. ఎందుకంటే 25లో ఏమైందో మీకు తెలుసు. మొన్న ఆగస్టు 10వ తేదీ దాకా వానలు లేవు. ఆగస్టు సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఎంట్రీలో మనకు వాన పడ్డది. అంతకన్నా ముందు అసలు వానలే లేవు. స్టార్టింగ్లో కొంచెం వాన పడ్డది. మనకెప్పుడు జూలైలో కొంచెం వాన పడ్డది. జూన్లో కొంచెం వాన పడ్డది. ఖతం. ఇంకా మన దగ్గర వాన లేదు మళ్ళీ. అయితే ఏమైందంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒక లెక్కేసుకుంటుంది. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల వరి పంటలు వేస్తారు, ఎన్ని ఎకరాల పత్తి పంటలు వేస్తారు, ఎన్ని ఎకరాల పంటలు జరుగుతాయి మొత్తం అని. అట్లా 2025 వేసుకుంటే 1,32,00,000 ఎకరాలు వేసుకున్నారు మొత్తం తెలంగాణలో. మన దగ్గర వానాకాలమే ఎక్కువ పండేది. వానాకాలం 1,30,00,000 ఎకరాలు ఉంటే మనకు యాసంగికి వచ్చే వరకు జస్ట్ 60 నుంచి 70 లక్షల ఎకరాలు మొత్తం కలిసి 2 కోట్ల ఎకరాలు మన దగ్గర వేసుకునేది. అయితే 1,32,00,000 ఎకరాలు పంటలు వేసుకుంటారు అని ఒక అంచనా వేసినారు. వేస్తే అన్ని పంటలు కలిసి 91,52,000 ఎకరాలు వేసినారంట. ఇది కొంచెం కరెక్షన్ ఉండొచ్చు. మొన్న వాన పడ్డది కాబట్టి ఒక 10,000-15,000 ఎకరాలు పెరిగితే పెరుగుండొచ్చు. అంటే ఒక 1,05 ఎకరాలు 1,10 ఎకరాల దాకా పోవచ్చు. అయితే 62,47,000 ఎకరాల వరి పంట వేస్తారని వీళ్ళు ఎక్కేసుకున్నారు. మెయిన్గా వరి పంట గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ తగ్గిందంతా కూడా మొత్తం మనకు కాళేశ్వరం కిందనే తగ్గింది. మొత్తం కాళేశ్వరం కింద ఎందుకు తగ్గిందో చెప్తాను నేను మీకు. 42,40,000 ఎకరాలు అయితే వేసింది మొత్తం 42,15,000 ఎకరాలు. కొంచెం అటు ఇటు ఒక 5 లక్షల ఎకరాలు అటు ఇటు. ఈ లెక్కను చూస్తే దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాల తగ్గింది పంట. ఈ 20 lakhs పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు 20 lakhs తగ్గింది. పోయిన సంవత్సరంలో 60 లక్షల ఎకరాల పంట వేస్తే ఈసారి 42 లక్షల ఎకరాలనే వరి పంట వేసారు. వరినారు ఎందుకు వేసారు అంటే నీళ్లు లేవు. మన దగ్గర మొన్న పడ్డది వాన. అంతకుముందు నీళ్లు లేవు. చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. ప్రాజెక్టులో నీళ్లు లేవు. నీళ్లు ఇడవలే గవర్నమెంట్ అసలు. మొత్తం మనం ఆల్మోస్ట్ ఆగస్టు 10వ తేదీ దాకా మనకు లేవు. వానలే లేవు. ఆ వానల లెక్క కూడా చెప్తా. ఒక్కొక్క దగ్గర వానలు ఇప్పుడు కూడా లేవు. ఒక్కొక్క దగ్గర ఇప్పటికీ వానలు పడుతున్నాయి. వాతావరణ శాఖనేమో యావరేజ్గా వేసి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా బాగా వాన పడదని చెప్తారు. వాన పడనప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఒకవేళ కాళేశ్వరం రిపేర్ చేసి ఉంటే వీళ్ళు మేడిగడ్డను రిపేర్ చేసి ఉన్నా లేకపోతే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు కొట్టినా కూడా మనకు ఇది తగ్గేది కాదు. 20 లక్షల ఎకరాలు కూడా ఖచ్చితంగా కవర్ అయ్యేది. అప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా 62 లక్షల ఎకరాలు ఎక్కువ ఉండేది. ఎందుకంటే 2024 చూస్తే 1,34 లక్షల ఎకరాల పంటలు వేస్తారనుకుంటే మొత్తం 66 లక్షల వరి 65 లక్షల ఎకరాల పత్తి అవి వేస్తారనుకుంటే దగ్గర 84,59,000 ఎకరాలు. దీనిలో 60 లక్షల ఎకరాలు వరి వేసినట్టు. మొత్తం 60 లక్షల ఎకరాలు మన దగ్గర ప్రతి వానాకాలం వరి వేస్తారు. కంపల్సరీ వరి వేస్తారు మన దగ్గర. వీళ్ళు మేము బోనస్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా వరి ఎక్కువ వేస్తున్నారని చెప్పిండ్రు. కాకపోతే తగ్గింది. మొత్తం 20 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. సీజన్ అయిపోయింది. స్టార్టింగ్లో మనం చూడలేదా మొత్తం 4 ఎకరాలకు నారదమని చెప్పి నారు పోసుకున్నారు. తర్వాత వాన రాదు, నీళ్లు రావు. లాస్ట్కి ఆ 2 ఎకరాలకో ఎంతకొస్తే అంత నాటేసుకున్నారు. మిగతా నారంతా కూడా ముదిరిపోయింది అన్నయ్యని. తర్వాత మొన్న వాన వచ్చిన తర్వాత అసలు ఇది మొన్న వాన పడక ముందు ఇది చాలా దారుణంగా ఉండే. జస్ట్ 32 లక్షల ఎకరాలే ఉండే. మొన్న వాన పడకపోతే ఇంకా చాలా దారుణంగా ఉంటుండే. మొన్న వాన పడ్డది కాబట్టి ఒక 10 లక్షల ఎకరాలు పెరిగి 42 లక్షల ఎకరాలు అయ్యింది. లేకపోతే మొత్తం చాలా దారుణంగా ఉండేది. కానీ ఒకవేళ మనకు గనక మన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచో మేడిగడ బాగు చేసే నీళ్ళు కొట్టింటే మనకు ఎప్పుడంటే కరెక్ట్ టైంకు సీజన్కు అదునుకు నీళ్ళు ఉండేది. అదునుకు
పంట వేసుకునే వాళ్ళం, అదునుకు వరి పంట వేసేవాళ్ళు, మిగతా పంటలంతా కూడా వేసేవాళ్ళు. ఇంకా 2023లో చూస్తే 1,30,00,000 ఎకరాలు అప్పుడు కూడా వేస్తే 65 లక్షల ఎకరాలు వరి, 45 లక్షల ఎకరాలు రకరకాల పంటలు, పత్తి లేకపోతే మిగతా అంతా వేసిండ్రు. యాక్చువల్గా ఈ వాన పడకముందు, వాన పడ్డ తర్వాత సీజన్ అప్పటికే దాటింది మనకు. వాన పడకముందు అసలు సీజన్, అప్పుడు నీళ్లు లేవు. అప్పుడు నీళ్లు లేవు అంటే అది ప్రభుత్వ వైఫల్యం. అప్పుడు ఏంటన్నాయి, ఎలంపల్లిలో నీళ్ళు లేవు, మిడిమనేరులో నీళ్ళు లేవు, మొత్తం అడగంటి పోయినాయి. మొన్న స్టార్ట్ అయింది, ఆగస్టు 10 నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 రోజులు అవుతుంది. అసలు ఈ వానలు లెక్కేసిన కూడా చాలా దారుణంగా ఉంటుంది వాతావరణ శాఖ. మొత్తం కలిపి ఓ దగ్గర ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది. యావరేజ్గా రాష్ట్రం అంతా పడదని చెప్తారు. ఇప్పుడు మనకు ములుగు దగ్గర గోవిందరావుపేట వానాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వానలు పడ్డాయి. మొన్నటిదాకా వానలు పడ్డాయి. ఒక 2 నెలలు ఎప్పుడు ఏదో ఉదయం పూటనో రాత్రి పూటనో సాయంత్రమో వాన పడుతుండే. పక్కనున్న ములుగులో వాన లేదు. ఇక్కడ మన దగ్గరకు వస్తే మెదక్కు, అప్పర్ మెదక్కు, అప్పర్ స్ట్రీమ్లో ఇప్పుడు కూడా వాళ్ళ వాన ఇప్పుడు కూడా సరిగా లేదు. రామాయపేట ఏరియాలో కానీ, జహీరాబాద్ ఏరియాలో కానీ, మెదక్కు ఆ ఏరియాలో ఇప్పటి కూడా సరిపోని వాళ్ళు లేదు. తక్కువ వాన పడ్డది అక్కడికి. వాన పడ్డ దగ్గర ఎక్కువ పడ్డది, పడని దగ్గర తక్కువ వాన పడ్డది. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు యావరేజ్ చేస్తారు వాతావరణ శాఖ. మొత్తం కలిపి రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడెక్కడైతే ఈ వానను లెక్కించే మిషన్స్ ఉంటాయో ఆ మండల కేంద్రాల్లో ఆర్డర్ పెట్టి అవన్నీ లెక్కలేసి మొత్తం ఇంత వాన పడ్డది, ఇంకా సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువనే పడ్డది, ఇంకా సరిపోయింది అని అంటారు. అట్లే ఇప్పుడు వానకాలంలో సరిపోయింది అంటారు వీళ్ళు. కానీ అదునుకు పంట విత్తనం చేసే నాటికి వాన పడ్డదా పడలేదా ఆ లెక్కలే ఇయ్యరు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏమన్నంటే వరి సాగు తగ్గింది అని అంటే పెద్ద లొల్లు అవుతుంది. వరి సాగు తగ్గింది, పంటల సాగు తగ్గింది, వానకాలంలో తగ్గితే ఎట్లా? ఇప్పుడు యాసంగిలో తగ్గితే తగ్గొచ్చు కాక, యాసంగిలో నీళ్లు కటకట ఉంటాయి. అసలు యాసంగిలో కూడా కటకట ఉండకూడదు మనకు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి యాసంగిలో కూడా చెరువులు ఫుల్ ఉన్నాయి, యాసంగిలో కూడా భూగర్భ జలాలు ఫుల్ ఉన్నాయి, యాసంగిలో కూడా నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ లాస్ట్ యాసంగిలో మనం ఏం చూసినాం కదా మనం, ఏమైందో ఏమంటారు, వారబంది అంటే వారానికి ఒకసారి ఇస్తాం, వారానికి 2 సార్లు ఇస్తాం నీళ్ళు. ఆ లాస్ట్ పొలానికి నీళ్ళే పోవు, అది ఇక్కడనే అయిపోతాయి మధ్యలోనే. వారబంది పెట్టినారు. అసలు ఈసారి ఇప్పుడు వానకాలమే తగ్గింది, నెక్స్ట్ యాసంగి ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు వానకాలంలో అదను తప్పి వర్షం పడ్డది. అదను తప్పి అంటే ఆల్మోస్ట్ అదను తప్పింది, లేట్ అయ్యి వచ్చింది వానలు. దాదాపు మనకి ఎప్పుడో పడాల్సిన వానలు స్కూల్ పిల్లలకు పోయే టైంకి మృగశిర కార్తికే మనకు వానలు స్టార్ట్ అవుతాయి. కానీ సరే మృగశిర కార్తీక పోయినా కూడా చాలా రోజులు, దాదాపు నెల 15 రోజులు వానలు లేవు. కరెక్ట్గా అప్పుడు కనుక గవర్నమెంట్ నీళ్ళు ఇచ్చి ఉండింటే, కాళేశ్వరం నీళ్ళు కనుక ఖచ్చితంగా వాడుకుని ఉంటే, కన్నెపల్లి పంపోజ్ నుంచి కనుక నీళ్ళు ఎత్తిపోసిందంటే మనకు వాన వచ్చినా రాకపోయినా సీజన్కు టైంకు పంటలు వేసేవాళ్ళు, టైంకు మనోళ్ళు వరి నాటేవాళ్ళు. మనోళ్ళు టైంకే నారు పోసుకున్నారు. వాన లేకపోవడంతో వరిని నాటలేక ఆ నారును వదిలేసుకున్నారు. తర్వాత వాన పడితే కొంచెం అక్కడక్కడ వేసి ఒక 4-5 లక్షల ఎకరాలు మళ్ళీ వరి నాటు వేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ సీజన్ కరెక్ట్ టైంకు వల్లేదు, అవన్నీ లేట్గా వస్తాయి పంటలు. ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు రేపు నాటిన ఎప్పుడో వస్తాయి మెల్లగా. ముందు నాటినలకు ఇప్పుడు మనకు ఎక్కడ మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట ఈ ఏరియాలో ఎప్పుడు ముందేస్తారు పంటలు. కానీ సార్ అక్కడ కూడా నీళ్ళు లేక లేట్గా వేసిండ్రు. నీళ్ళు ఎందుకు లేవంటే గదే కాళేశ్వరం. లాస్ట్ సూర్యాపేట వరకు నీళ్ళు పోయేది అంతకుముందు. ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి. ఎండాకాలంలో ఎండిపోయిన నీళ్ళు మళ్ళీ ఇప్పుడు మొన్న పడ్డ వానలు కొద్దిగా వచ్చినాయి, లేకపోతే గంతే ఉంటుండే. అప్పుడు యాసంగిలో కూడా వాళ్ళకి ఎండిపోయినాయి పొలాలు. మళ్ళీ ఇప్పుడు లేటుగా నాట్లేస్తున్నారు మళ్ళీ అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ మెయిన్గా కాళేశ్వరం లేకపోయినా 1,00,00,000 ఎకరాలు నీళ్ళు వారిచ్చినాం, లేకపోతే 1,00,00,000 ఎకరాలు పండించినామని వీళ్ళ గ్రేట్నెస్ ఏం లేదు. ఇప్పుడు రేపు దిగుబడి చూపమనండి, మనం ఇప్పుడు దేశంలో ఫస్ట్ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం ర్యాంక్ వస్తుందో తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు చూపమని చెప్పండి, దిగుబడి చూపమని చెప్పండి. అసలు గవర్నమెంట్ అఫీషియల్గా ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాల్లో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో పత్తి పంట వేసిండ్రు, అఫీషియల్ రిపోర్ట్ పెట్టమని చెప్పండి చూద్దాం. అసలు రిపోర్ట్ కూడా పెడతలేరు. లాస్ట్ ఎప్పుడో అంతకుముందు వర్షాకాలం రాకముందు ఒక రిపోర్ట్ ఇచ్చారు అంతే, మళ్ళీ అఫీషియల్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే కాళేశ్వరం వాడకపోవడంతోన, మేడిగడ్డను వాడకపోవడంతోన, మిగతా వాడుతుంటారు కాళేశ్వరంలో, మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చే మొత్తం వాడుతున్నారు. కానీ ఆ పైన ఉన్నవి వాడాలి. పైన ఉన్నవి వాడితే నీళ్ళు వస్తాయి. తలకాయ లేకుండా కాళ్ళు చేతులు ఆడితే వేస్ట్ కదా. కాబట్టి పైన ఉన్న మేడిగడ్డ నీళ్ళు, మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తడమో, లేకపోతే దాన్ని రిపేర్ చేయడమో, లేకపోతే కనపల్లి పంప నుంచి నీళ్ళు ఎత్తిపోయడమో, ఏదో ఒకటి చేసింటే వాన పడినా పడకపోయినా మనోళ్ళు పంటలు వేసేవాళ్ళు. కరెక్ట్గానే ఏ టైంకి అది జరిగిపోయేది. ఆ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అది. ఇది రైతులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మన రాష్ట్రంలో వరి సాగు, మిగతా పంటల సాగు తగ్గింది. మీరు కూడా గమనించవచ్చు. మీ ఊర్లోకి ఆ ఊరికి ఈ ఊరికి పోతున్నప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు లేదు, అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు కొత్తగా నాట్లేస్తూ కనిపిస్తుంటారు. అదని తప్పి మీరు కూడా గమనించవచ్చు.
మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉందో, మీ మండలంలో పరిస్థితి ఎట్లా ఉందో, మీ జిల్లాలో ఎట్లా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.